అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ, నూతన ఇసుక విధానం అమలు, జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. జిల్లాలో జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అధికారులు లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్లను అందజేశారు. ఉరవకొండలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగిందని, అధికార యంత్రాంగం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకున్నారని అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 1వ తేదీ సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు వయసు గల చిన్నపిల్లలకు అతిసార ప్రబలకుండా నివారించేందుకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం త్వరలో జాబ్ మేళాను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో సైనిక్ బోర్డు సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో మాజీ సైనికుల కోసం వివిధ ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, బ్యాంకుల్లో ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాజీ సైనికులు, సైనిక్ వితంతువుల పిల్లల ఉద్యోగార్హత మేరకు వారికి ఉపాధి, ఉద్యోగాల కోసం జాబ్ మేళా, బ్యాంక్ రుణమేళా, ఇతర సేవల కోసం సమ్మిళిత కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఐడీఏఎస్ నోడల్ అధికారి ఏ అరుళానందన్ పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలశక్తి అభియాన్ కింద జిల్లాలో క్షేత్రస్థాయిలో నీటి లభ్యత పెరిగేలా పనులు చేపట్టాలన్నారు. వర్షపు నీటిని వృధా చేయకుండా నీటి పొదుపును పాటించాలని తెలిపారు. అనంతపురం జిల్లాను కుష్ఠువ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన కార్యక్రమాల గోడపత్రికలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంటీటీ చికిత్సతో కుష్ఠువ్యాధి పూర్తిగా నయమవుతుందని, ఈ చికిత్స ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభ్యమవుతుందన్నారు. ప్రారంభ దశలోనే కుష్ఠువ్యాధి నిర్ధారణ, సకాల చికిత్స ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించవచ్చని తెలిపారు. అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరంలో నేటి తరానికి అవసరమైన నూతన కోర్సులను ప్రారంభించడం జరిగిందని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్ఏ కోరి తెలిపారు. ఈ నెలలో అనంతపురం శివార్లలోని జంతులూరులో నూతనంగా నిర్మించిన విశ్వవిద్యాలయం భవనంలో తరగతులు ప్రారంభించామని అన్నారు. నూతన విద్యా విధానం 2020లో భాగంగా విద్యార్థులకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టామని అన్నారు. ఈ సంవత్సరం డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆర్టిఫిషియల్ డేటా సైన్స్, గణన సామాజిక శాస్త్రం, ఎంఎస్సీలో రసాయన సామాజిక శాస్త్ర కోర్సులను ఏర్పాటు చేశామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్లను ధరించాలని అనంతపురం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి శివప్రసాద్ యాదవ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఆయన పాల్గొని రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు జిల్లాలో నెల రోజుల పాటు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ వాహనానికి బీమా చేయించుకుని రహదారి భద్రతా నియమాలు పాటించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాల, కళాశాలల బస్సులకు వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని ఉప రవాణా కమిషనర్ ఎం వీర్రాజు తెలిపారు. ఉప రవాణా అధికారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులను తీసుకుని వెళ్లే వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎంతో అవసరమని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందని వారు ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో తీసుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం.